మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇటీవల జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు ఈ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో అల్లూరి జిల్లాలోని అన్ని ప్రాంతాలలో పోలీసులు వాహనాలు తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా సున్నిత ప్రాంతాలలో భద్రతా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు రాజకీయ నాయకులను అప్రమత్తంగా చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏజెన్సీలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇటీవల జరిగిన మారేడుమిల్లి ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. దీంతో అల్లూరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు వాహనాలను తనిఖీలు ముమ్మరం చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఏదైతే మొన్న జరిగినటువంటి మారేడుమిల్లి ఎన్కౌంటర్ నిరసనగా ఈరోజు భారత్ బంద్ ప్రకటించారు మావోయిస్టులు. దీనికి ఎన్కౌంటర్ నిరసనగా చేపట్టినటువంటి ఈ బంద్కు అల్లూరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పోలీసులు అయితే వాహనాలను తనిఖీలు ముమ్మరం చేశారని తెలుస్తోంది. అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? తాజా అప్డేట్ ఏంటి? మారేడుమిల్లి జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు సంబంధించినంత వరకు కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం కూడాను మావోయిస్ట్ పార్టీ ఎప్పుడైతే కనుమరుగైపోతుందంటూ కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో కూడా పూర్తిగా మావోయిస్ట్ పార్టీ ఎలక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు మరొకసారి తహతలాడుతూ భారతదేశ వ్యాప్తంగా కూడాను మావోయిస్టులు బంద్ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఏజెన్సీ బంద్ ప్రకటించినటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏజెన్సీకి సంబంధించినంత వరకు ప్రధాన రహదారులపైన ఇప్పటికే గత రాత్రి నుంచి కూడా వాహనాలను ముమ్మర తనిఖీలతో పాటుగా పూర్తిగా కూడా నాకాబందీ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినంత వరకు అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు భద్రతా బలగాలు కూడా జల్లెడి పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో జరిగినటువంటి 2 ఎన్కౌంటర్లకు సంబంధించినంత వరకు కీలకమైన నేతలు మృతి చెందడంతో పాటుగా మావోయిస్ట్ పార్టీ ఉనికే కనుమరుగైపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఒకవైపు ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ లాంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి మావోయిస్టులు అందరూ కూడా మిగిలిన ప్రాంతాలకు ఏదైతే ఒరిస్సా కానీ ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ వైపు వస్తున్నటువంటి తరుణం ఇక్కడి నుంచి కూడా భద్రతా బలగాలు చుట్టుముట్టేటటువంటి పరిస్థితుల్లో మనం చూడొచ్చు. విజయవాడ లాంటి ప్రాంతంలోనే మావోయిస్టుల్ని అరెస్ట్ చేసినట్టు చేసింది. ఈ నేపథ్యంలోనే మరొకవైపు మావోయిస్టులు లొంగుపాటు మావోయిస్టులకు సంబంధించినంత వరకు పూర్తిగా కనుమరుగైపోతున్నారంటూ కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఉనికి చాటుకునేందుకు ఏదైతే కీలకమైనటువంటి నేత కోరుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని భర్తీ చేయడంతో పాటుగా ఈ ఎన్కౌంటర్ కి సంబంధించినంత వరకు కూడా నిరసనగా బంద్కు పిలిపించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లతో పాటుగా ఏజెన్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు, కీలక నేతలందరినీ కూడా మైదాన ప్రాంతాలకి పంపించినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మరొకవైపు మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు, మినిస్టర్లతో పాటుగా ముఖ్యమంత్రి లాంటి హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా హై సెక్యూరిటీ కల్పించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఎదురుదెబ్బ తగిలినటువంటి పరిస్థితుల్లో కీలకంగా మావోయిస్టు పార్టీకి సంబంధించినంత వరకు కూడా తమ ఉనికి చాటుకునేందుకు ఎటువంటి ఘాతుకానికైనా పాల్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఏదైనా ఘాతకానికి పాల్పడతారనే దానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. మరొకవైపు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి వ్యవస్థ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసు వ్యవస్థ పూర్తిగా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మావోయిస్టులు మావోయిస్టులందరూ కూడా జనజీవన సెవంతిలో కలిసిపోవాలంటూ కూడా చెప్తున్నటువంటి తరుణం. మరొకవైపు మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు కానీ ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బంధువు పిలిపించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించిన కూడా మావోయిస్ట్ రహిత ప్రాంతంగా ఉండేందుకు ఇటువైపు భద్రతా బలగాలు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు తమ ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.